మైల పడిన చీర. రచన నాయని కృష్ణమూర్తి గారు. మీకు వినిపిస్తున్నది శ్రీనివాస్. మళ్ళీ ఇంకోమారు గడియారం వంక చూసుకున్నాడు సత్యమూర్తి. 10 దాటి 15 నిమిషాలైంది. కానీ ఆ చుట్టుపక్కల ఇళ్ల వంక చూస్తే రాత్రి ఏ 2 గంటలు అయినట్టుగా అనిపిస్తోంది. సిటీలో కూడా 10 గంటలకే రోడ్లు ఇంత నిర్మానుష్యంగా ఉంటాయా అని ఆశ్చర్యంగా ఉంది సత్యమూర్తికి. బహుశా ఈ ఏరియా ఇలాంటిదేమో అనుకున్నారు. తను రాత్రిపూట ఈ వైపు బయలుదేరడమే తప్పు. పైగా బయలుదేరిన కారు కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోకుండా రావటం ఇంకా పెద్ద తప్పు. మెకానిజం తెలియని డ్రైవర్ని పెట్టుకోవటం. సత్యమూర్తికి చాలా తప్పులు కనిపిస్తున్నాయి. మెయిన్ రోడ్డు వైపు బయలుదేరి ఏ ట్యాక్సీనో ఆటోలో తీసుకొస్తానని వెళ్ళిన డ్రైవర్ అర్ధగంట గడిచినా ఇంకా తిరిగి రాకపోవటం అన్నిటికన్నా ఘోరమైన తప్పుగా అనిపిస్తోంది సత్యమూర్తికి. ఏ ట్యాక్సీ వాడు ఇంత దూరం రానంటే తన గతి ఏం కావాలి? సత్యమూర్తికి ఆలోచించడానికి భయమేస్తోంది. కనీసం 2-3 మైళ్ళైనా నడిస్తే కానీ ఇల్లు చేరడానికి మార్గం దొరకదు. ఇంత రాత్రిపూట సిటీలో అయినా నడవడానికి సత్యమూర్తికి కాస్త భయంగానే ఉంది. వేళ్లకున్న ఉంగరాలు, గడియారం చీకట్లో కూడా మెరుస్తున్నాయి. తను పొరపాటు చేశాడు. కారు ట్రబుల్ ఇవ్వగానే డ్రైవర్ని ఇక్కడే ఉంచేసి తను అప్పుడే వెళ్ళిపోయి ఉండాలి. ఈ పాటికి ఇల్లు చేరి ఎవరినైనా మెకానిక్ని పంపి ఉండేవాడు. 20 గజాల అవతలున్న వీధి లైటు గుప్పుమని ఒక మారు 1000 కాండిల్ బల్బులాగా వెలిగి ఆరిపోయింది. హతోస్మి అనుకుంటూ సత్యమూర్తి కారు వెనక సీట్లో ఒదిగి కూర్చుని సిగరెట్ వెలిగించాడు. సిగరెట్ ఉత్సాహాన్ని పెంచింది. ఇంటి దగ్గర రాజేశ్వరి ఏం చేస్తూ ఉంటుందా అని అటువైపు ఆలోచనలు మళ్లిస్తే తను ఉన్న స్థితిని కాసేపు మరిచిపోవచ్చు కదా అని ప్రయత్నించాడు. మిణుకుమిణుకుమంటున్నటువంటి చుక్కలు నెమ్మదిగా అదృశ్యమయ్యాయి. నల్లటి మేఘాలు చూస్తుండగానే దట్టంగా అలుముకున్నాయి. 1-2 చినుకులు నేల మీద పడ్డాయి. సత్యమూర్తికి అగమ్యంగా ఉంది. ఈ వర్షం పెద్దదైతే రాత్రికి ఇక్కడ జాగారం చేయక తప్పదు. సిగరెట్ పెట్టెలో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో లెక్కపెట్టాడు. 4 ఉన్నాయి. అర్ధగంటకు ఒకటి చొప్పున కాలిస్తే ఇంకో 2 గంటలు గడుస్తాయి. ఆ తర్వాత దగ్గరలో ఏదైనా కిళ్ళీ కొట్టు కనిపిస్తుందేమోనని చూశాడు. ఎడంచేతి వైపు సందులో దూరంగా ఒక కిరసనాయల బుడ్డి లాంటిది వెలుగుతోంది. సత్యమూర్తిలో ధైర్యం వచ్చింది. ఒకవేళ రాత్రంతా కాలక్షేపం చేయాల్సి వచ్చినా అక్కడ కొట్లో ఒక ప్యాకెట్లో సిగరెట్లు కొనుక్కొచ్చుకుంటే చాలు. చినుకులు క్రమంగా పెద్దవవుతున్నాయి. వర్షం ముదరక మునిపే ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి రావాలి. కారు తలుపు తీయబోయి 10 గజాల అవతల ఎవరో వస్తున్నట్టు అనిపించి ఒక్క క్షణం ఆగాడు సత్యమూర్తి. జేబులో 100 రూపాయల నోట్లు కరకరమంటున్నాయి. ఆ ఆకారం ఇంకో 2 అడుగులు ముందుకు వేసేసరికి సత్యమూర్తి స్థిమితపడ్డాడు. వస్తున్నది ఎవరో స్త్రీ. తమ ఆడవాళ్ళకు భయపడేవాడు కాదు. మగవాళ్ళకు కూడా భయపడ్డు. కానీ జేబులో డబ్బుతో ఒంటరిగా ఉండటం వల్ల కొంచెం జంకు అంతే. హఠాత్తుగా పెళపెళమంటూ ఒక ఉరుము ఉరిమింది. ఉరుముతో పాటు 5-6 క్షణాల పాటు మెరుపులు. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి. సత్యమూర్తి కళ్ళు జిగీల్మన్నాయి. మెరుపు కాంతితో వస్తున్న ఆకారం సత్యమూర్తికి స్పష్టంగా కనిపించింది. పోత పోసిన బంగారు విగ్రహంలా ఉంది ఆమె. వర్షానికి తడిసిన బట్టలు శరీరానికి అంటుకుపోయి సత్యమూర్తికి మతిపోయింది. జేబులో 100 రూపాయల నోట్లు కరకరమన్నాయి. ఇంతవరకు జేబులో డబ్బు లేకపోయి ఉంటే కాస్త స్థిమితంగా ఉండేది అనుకున్న సత్యమూర్తి ఇప్పుడు ఆ డబ్బున్నందుకు స్థిమితపడ్డాడు. ఆమె కారు ముందుకొచ్చింది. ఇంకో 5-6 అడుగులు వేస్తే కారును దాటి ముందుకెళ్ళిపోతుంది. సత్యమూర్తి అవకాశాన్ని వృధాగా పోనివ్వదలుచుకోలేదు. ఆమె కారును సగం దాటేలోగే పలకరించాడు. ఏమండి అంటూ. ఆమె ఉలిక్కిపడి కారు లోపలికి పరీక్షగా చూసింది. ఎర్రటి సిగరెట్ నోట్లో పెట్టుకుని సత్యమూర్తి కనిపించాడు. ఒక్క క్షణం ఆమె జంకింది. ఒంటికి అతుక్కుపోయిన చీరను ఎలా సర్దుకోవాలో తెలియక కాసేపు తడబడి అలాగే నిలబడింది. ఇక్కడికి దగ్గరలో సిగరెట్ కొట్టు ఏదైనా ఉందా? సత్యమూర్తి అడిగాడు. ఆమె కూడా అప్పుడే ఆ ప్రాంతాన్ని చూస్తున్నట్టు తన తల 4 వైపులా తిప్పింది. ఏదీ ఉన్నట్లేదండి. కారు చెడిపోయిందా? డ్రైవర్ని పంపించాను. ఏదైనా ట్యాక్సీ దొరికితే తీసుకురమ్మని. సిగరెట్లు కూడా అయిపోయాయి. ఒంటరిగా తోచట్లేదు అని తనతో మాట్లాడిన మాటలు ఆమెకు అనిపించినట్లు లేదు. ముందుకు కదలబోయింది. ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడి నుంచి వస్తున్నారు? అపార్థానికి ఏమాత్రం తావి ఇవ్వనట్టుగా అడిగాడు సత్యమూర్తి. 4 రోడ్లకు అవతల వకీలు గారింట్లో పనిచేస్తూ ఉంటాను. రోజు పొద్దుపోయి ఈ దోవ వెంబడే వస్తాను. ఇల్లు ఇక్కడికి దగ్గరే అని చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు చెప్పింది. మీ పేరు? జయలక్ష్మి. సత్యమూర్తిలో ధైర్యం పుంజుకుంది. ఎడం చేత్తో జేబులోంచి 100 రూపాయల కాగితం ఒకటి బయటికి లాగాడు. అయితే ఈ దగ్గరలో సిగరెట్ కొట్టు ఏదీ ఉండదంటారా?
ఇక్కడ కాదు, అటువైపు ఆ సందులోకి వెళ్తే ఒకటి ఉండాలి. రాత్రి చాలా పొద్దుపోయేంతవరకు అది ఉంటుందట. ఆ కొట్లో 100కి చిల్లర ఉంటుందా? సత్యమూర్తి చెయ్యి 100 రూపాయల కాగితంతో సహా కారు తలుపు గుండా యువతలకు వచ్చింది. టపటపమని చేతి మీద 4 చినుకులు పడ్డాయి. సత్యమూర్తి చెయ్యి లోపలికి లాక్కున్నాడు. అరే వర్షం పడుతోందిగా, నేను ఆ సంగతే మర్చిపోయి మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను. కారు లోపలికి వచ్చి కూర్చోకూడదు. మళ్ళీ మెరుపు మెరిసింది. ఈ మారు మెరుపులో ఆమె అతి దగ్గరగా స్పష్టంగా కనిపించింది సత్యమూర్తికి. అతని మాటలకు ఆమె విస్తుపోయినట్టు స్పష్టంగా ఆమె మొహం చెప్తోంది. దగ్గరేగా ఇల్లు, వెళ్ళిపోతాను. తను ఇంకో క్షణం ఊరుకుంటే ఆమె వెళ్ళిపోతుందని సత్యమూర్తికి తెలుసు. మళ్ళీ 100 రూపాయల నోటు చూపుతూ, అక్కడ చిల్లరుంటుందో ఉండదో చెప్పలేదు అన్నాడు. ఆ సంగతి నాకు ఎలా తెలుస్తుంది? వెళ్ళి అడిగి చూడండి. ఆ కొట్టు ఎక్కడుందో నాకు తెలియదు. మీరేమనుకోకపోతే ఒక నిమిషం నాతో పాటు రాకూడదు? సత్యమూర్తి చొరవ జయలక్ష్మికి ఇబ్బందిగా ఉంది. వర్షం మరీ ఎక్కువ అవుతోంది. 5 నిమిషాలు లోపలికి వచ్చి కూర్చోండి, ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోవచ్చు. 100 రూపాయల కాగితం అటు ఇటు కదులుతోంది. సత్యమూర్తి ఉద్దేశం ఆమెకు అర్థమైంది. ఇక తను ఇంకో క్షణమైనా అక్కడ నిలబడటం అనవసరం అన్నట్టు ముందుకు కదలబోయింది. ఆమె ప్రయత్నాన్ని గమనించిన సత్యమూర్తి చెయ్యి నిరోధించడానికి ప్రయత్నించింది. సత్యమూర్తి చెయ్యి జయలక్ష్మి జబ్బను గట్టిగా పట్టుకుంది. చేతికి చివర ఉన్న 100 రూపాయల నోటు ఆమె శరీరానికి రాసుకుంటోంది. ఆమె పెనుగులాడింది. అతని చేతి పట్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. మగవాళ్ల సంగతి తెలియదు కానీ సత్యమూర్తి ఆడవాళ్లను పట్టుకుంటే ఓ పట్టాన వదిలిపెట్టాడు. ఆ సంగతి ఆమెకి తెలియదు. మగవాళ్ళు తన ఒంటి మీద చేయటానికి ప్రయత్నిస్తే వాళ్ళ చెంపలు ఎంత గట్టిగా ఉన్నాయో జయలక్ష్మి పరీక్షించి చూస్తుంది. ఆ సంగతి సత్యమూర్తికి కూడా తెలియదు. పట్టుకున్న చెయ్యి అట్నే ఉంచి కారు డోరు తెరిచాడు సత్యమూర్తి. కారు తలుపు మధ్యలో ఆమెను పట్టుకున్న చెయ్యి ఉండిపోవడంతో దాన్ని వదిలి రెండో చేత్తో ఆమెను పట్టుకోవాలని సత్యమూర్తి ప్రయత్నించాడు. ఆ అవకాశం చాలా ఆమెకి. క్షణకాలంలో ఆమె రెండో చేయి గాలిలోకి లేచి సత్యమూర్తి చెంప చెళ్ళుమని తాకింది. మళ్ళీ మెరుపు మెరిసింది. ఈసారి సత్యమూర్తి కళ్ళల్లో కూడా. మెరుపు మాయమయ్యే లోపలే ఆమె 7-8 అడుగులు విసురుగా ముందుకు వెళ్ళిపోయింది. సత్యమూర్తి చేతి నుంచి కిందకు జారిన 100 రూపాయల కాగితం వర్షపు నీటిలో పడింది. సత్యమూర్తి శరీరం మళ్ళీ కారులో సర్దుకుంది. ఒళ్ళంతా వెచ్చగా ఉంది. రక్త ప్రసారం బాగా జరుగుతున్నట్టుగా శరీరం తేలిగ్గా అనిపిస్తోంది. సత్యమూర్తి చెయ్యి చెంపను తడుముకుంది. ఎంత పొగరు! ఆఫ్టర్ ఆల్ పాచి పని చేసే వెధవముండ 100 రూపాయల నోటు కళ్ళ ముందు ఆడించిన లెక్క చేయకుండా చెంప దెబ్బ కొడుతుందా? జీవితంలో ఇంత పెద్ద దెబ్బ తినటం సత్యమూర్తికి ఇదే మొదలు. అసలు పూర్తి కావనిపించే పనుల జోలికి ఎప్పుడు సత్యమూర్తి వెళ్ళడు. చేయి పట్టుకోవటం అంటే ఇక తిరుగులేని కేసు అయి ఉండి తీరాలి. ఈరోజు మాత్రం అంచనాలో పొరపాటు జరిగింది. మిస్ ఆర్ మిసెస్ జయలక్ష్మి, ఐ విల్ నాట్ లీవ్ యూ అని కసిగా అనుకున్నాడు సత్యమూర్తి. ఇక కొండలరావు పేరు మోసిన రౌడీ అని ఆ ప్రాంతాల్లో అందరికీ తెలుసు. కత్తులు కైజార్లతో తిరక్కపోయినా రాసుకెళ్తే ఏ డొక్కలో ఏం గుచ్చుకుంటుందో అని అందరికీ అనుమానమే. కొండలరావు సత్యమూర్తి ఆఫీసులో అడుగు పెట్టేసరికి అతను ఎరుగున్న వాళ్ళందరి మొహాల మీద ప్రశ్నార్థక చిహ్నాలు వెలిగాయి. కొండలరావు మీసం మీద చెయ్యేసి ఓ మారు సవరించుకుని సత్యమూర్తి గదిలోకి అడుగుపెట్టాడు. సత్యమూర్తి చిరునవ్వుతో ఆహ్వానించాడు కొండలరావుని. విషయం చెప్పండి. వచ్చి కూర్చుంటూనే అన్నాడు కొండలరావు. చాలా సింపుల్. రంగరాజుపేట ఏరియాలో జయలక్ష్మి అనే గడుసు చిన్నదొకతుంది. అది నన్ను ఇన్సల్ట్ చేసింది. మొహమాటం లేకుండా చెప్పాడు సత్యమూర్తి. అని సానుభూతి చూపించాడు కొండలరావు. వ్యవహారం అర్థమైపోయిందిలేండి అన్నాడు. అది ఎవరో నీకు తెలుసా? తెలుసా అంటే తెలుసని చెప్పాలి. అయితే నా ప్రెస్టేజ్కి భంగం వస్తుందని దాని జోలికి ఇంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడు అయ్యగారి పని కాబట్టి జోక్యం చేసుకోక తప్పదు. అవన్నీ మీకెందుకు? పని పూర్తి చేయటమేగా మీకు కావాల్సింది. ఎంత అవుతుంది? 300. సత్యమూర్తి జేబులోంచి 100 రూపాయల కాగితం ఒకటి తీసి యువతలకి కొండలరావు ముందు పడేసి, అడ్వాన్స్ కింద ఉంచుకో. ఎంత తొందరగా సాధిస్తే అంత తొందరగా మిగిలిన డబ్బు నీ చేతికి వస్తుంది. గారపళ్లను కరకరలాడిస్తూ కొండలరావు నోటును అందుకుని పక్క జీబులో కుక్కుని పైకి లేచాడు. సత్యమూర్తి ఫైళ్లల్లో మునిగిపోయాడు. పని మనుషులు ఎవరూ 4 రోజులు మించి ఉండట్లేదు. మీకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు అని రాజేశ్వరి భర్తతో అంది. పట్టించుకోలేదు నేను ఎందుకు అనుకుంటావు? కాస్త నమ్మకం ఉండే వాళ్ళని ఎవరినైనా చూడమని ఒక అతనికి చెప్పాను. వారం 10 రోజుల లోపల వస్తాడేమో. అంతవరకు ఎలాగో సర్దుకో. భార్య అంటే సత్యమూర్తికి విపరీతమైన అభిమానం. తనకు అనుకూలంగా ఉండటం, అపరూపమైనటువంటి అందగత్తె కావటం సగం కారణమైతే మిగిలిన సగం రాజేశ్వరి భర్త ఇతర వ్యవహారాల్లో అస్సలు జోక్యం కల్పించుకోకపోవటం. ఆ కల్పించుకోకపోవటానికి కారణం ఆమెకు భర్త మీద ఉన్న నమ్మకం. తనను తప్పిస్తే ఇంకెవరినైనా కన్నెత్తి కూడా చూడడని రాజేశ్వరి విశ్వాసం. పరోక్షంగా ఈ విశ్వాసానికి కారణం తన అందచందాల మీద తనకున్నటువంటి అభిప్రాయం.
రాజేశ్వరి రోడ్డు మీద నడుస్తుంటే చూసిన వాళ్ళలో సగం మందికైనా చూపులు తిప్పుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ సంగతి రాజేశ్వరికి తెలుసు. అలాంటప్పుడు తన భర్త సత్యమూర్తి ఊహల్లోకి ఇంకో అమ్మాయి వచ్చే ప్రసక్తే లేదని రాజేశ్వరి అనుకుంటోంది. దానికి తోడు సత్యమూర్తి అనుమానాస్పదంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అతని ఆఫీస్ స్టెనో మిస్ ఎలిజబెత్ కానీ, అకౌంట్స్ అసిస్టెంట్ పంకజవల్లి కానీ, యూనియన్ బ్యాంక్ క్యాషియర్ మాధవి కానీ సత్యమూర్తి గురించి చాలా చాలా చెప్పగలరు. కానీ రాజేశ్వరి వాళ్ళని అడిగే స్కోప్ లేదు ఆమెకి. రాజేశ్వరికి పూలన్నా పూల మొక్కలన్నా ప్రాణం. తోటలో తనే స్వయంగా ఎన్నో పూల మొక్కల్ని తెచ్చి వాటి నాటేసి వాటికి నీళ్లు పోయటం దగ్గర నుంచి ఎరువులు పోయటం వరకు మనుషుల చేత చేయిస్తూ జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే రాజేశ్వరి ఆ చెట్లలోని పూలను ఎప్పుడూ కొయ్యదు. సత్యమూర్తికి ఈ విషయం చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు అదే విషయం భార్యని అడిగాడు. అంత కష్టపడి పూల చెట్లను పెంచుతున్నావు కదా, ఎప్పుడు ఒక్కటైనా కోసి తల్లో పెట్టుకోవెందుకు అని. ఆ ప్రశ్నకు రాజేశ్వరి చెప్పిన సమాధానం సత్యమూర్తికి నవ్వు తెప్పించింది. పూలు అంత అందంగా ఉన్నాయి, వాటిని కోసేస్తే అవి వాటి నుంచి విడిపోతాయి కదా, అది నాకు ఇష్టం ఉండదు అని. ఉత్త సెంటిమెంటల్ ఫూల్ అనుకునేవాడు సత్యమూర్తి. కొండలరావు మిగిలిన 200 రూపాయలు వదులుకోలా. సత్యమూర్తి సంతోషంగా ఇచ్చాడు. జయలక్ష్మి సత్యమూర్తి ఇంట్లో పని మనిషిగా చేరింది. మొదటి 10 రోజులు తను ఆమె కంటి ముందు పడకుండా జాగ్రత్త పడ్డాడు సత్యమూర్తి. 11వ రోజు కావాలనే జయలక్ష్మి వచ్చే వేళకు హాల్లో కూర్చున్నాడు. జయలక్ష్మి అంతవరకు అయ్యగారిని చూడలేదు. గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టగానే అక్కడ కూర్చున్నది ఇంటి యజమానని ఆమెకు అర్థమైపోయింది. అక్కడే ఆగి తను వచ్చినట్టు పొడిదగ్గు దగ్గి సత్యమూర్తి తలెత్తి చూడగానే అమ్మగారు అంటూ ప్రశ్నార్థకంగా ఆపింది. లోపలికి రమ్మన్నట్టు తలాడించాడు సత్యమూర్తి. జయశ్రీ లోపలికి వచ్చింది. జయలక్ష్మి లోపలికి వచ్చింది. సత్యమూర్తి కళ్ళజోడు తీసి పక్కన పెడుతూ, నువ్వేనా కొత్తగా పనిలో చేరింది అన్నాడు. అవును అన్నట్టు తల ఊపింది జయలక్ష్మి. పేరేమిటి? జయలక్ష్మి. ఎక్కడుంటున్నావు? రంగరాజుపేట. రంగరాజుపేట ఇక్కడికి చాలా దూరం కదా. అవునండి, గంట పైగా పడుతుంది. కష్టం కదూ? అవునండి. మరి ఇంత దూరం దేనికి వస్తున్నావు? ఆ వైపే ఎవరింట్లో అయినా కుదరకూడదా? కొండలయ్య ఇక్కడే పనిచేయాలని పట్టుబట్టాడండి. అయ్యగారు ధర్మాత్ములు, ఓ 10 ఎక్కువ ఇచ్చుకుంటారని కూడా చెప్పాడండి. అంటే 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయని వస్తున్నావు అన్నమాట. తగ్గించిస్తే రావా? విచిత్రంగా చూసింది జయలక్ష్మి సత్యమూర్తి వంక. అతని మాటల ధోరణి ఆమెకు అర్థం కావట్లేదు. రెండో మాది తలెత్తి చూసినప్పుడు జయలక్ష్మి సత్యమూర్తిని అంతకు మునుపు ఎక్కడో చూసినట్టు అనిపించింది. జ్ఞాపకాలు గిర్రని తిరిగాయి. బాగా చూసినట్టు అనిపిస్తోంది కానీ ఎక్కడా తెలియటం లేదు. సత్యమూర్తి నవ్వుతూ ప్రశ్నను రెట్టించాడు. ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చింది జయలక్ష్మి. తమరు పెద్దోళ్ళు, మీతో నేను మాట్లాడేదన్నా, అయినా మీరు చెప్పిందే వాస్తవం బాబు అంది. సత్యమూర్తి సాలోచనగా తల పంకించాడు. బస్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి కదా, ఇంకో 5 రూపాయలు ఎక్కువ తీసుకో. అమ్మగారు నువ్వు ఒళ్ళొంచి కష్టపడతావని చెప్పింది అన్నాడు. ఆ తర్వాత 2 రోజులు సత్యమూర్తి జయలక్ష్మి వస్తుందా లేదా అని ప్రత్యేకంగా గమనించాడు. తనను గుర్తుపట్టి ఉండడం జరిగితే వెంటనే మానేస్తుంది అనుకున్నాడు. అలాంటిదేం ఉన్నట్లేదు. జయలక్ష్మి మామూలుగానే పనిలోకి వస్తోంది. నెల పూర్తయి జీతం డబ్బులు కూడా తీసుకుంటోంది. 2వ తారీఖు ఆదివారం. ఆ రోజు సత్యమూర్తి చాలా ఆశలు పెట్టుకున్నాడు. జయలక్ష్మి 10ంటికి పాచి పనులు పూర్తి చేసి వంట అయ్యేంతవరకు ఉండి వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంత్రం 5ంటికి రావటం. సత్యమూర్తి 12 ప్రాంతంలో మీ పిన్ని గారింటికి వెళ్ళి రావాలని చాలా రోజుల నుంచి అంటున్నావుగా, ఈరోజు వెళ్ళొద్దాం అన్నాడు రాజేశ్వరితో. రాజేశ్వరి పిన్ని వాళ్ళు ఉంటున్నది అభిరామపురంలో. కారులో వెళ్తే దాదాపు గంట ప్రయాణం. తను ఒంటరిగా అయితే ట్యాక్సీలో వెళ్ళి రావాలి. సత్యమూర్తితో పాటు అయితే తను కారులోనే వెళ్ళి రావచ్చు. తను ఒంటరిగా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలంటే భయం. రాజేశ్వరి వెంటనే ఒప్పుకుంది. సత్యమూర్తి 4ంటికి రెడీ అయిపోయి రాజేశ్వరిని తొందర చేశాడు. అప్పటికి అర్ధగంట ముందే ముస్తాబవటం మొదలుపెట్టిన రాజేశ్వరిగా రెడీ కాల. సత్యమూర్తి అసహనంగా సోఫాలో కూర్చొని సిగరెట్ కాలుస్తూ, ఎంతసేపు రాజీ అంటూ 5 నిమిషాలకోసారి టైం ప్రకారం హెచ్చరిస్తున్నాడు. మీరెప్పుడు ఇంతే, ప్రతిదీ తొందరగా కావాలంటారు, అన్నీ ఎలా వీలవుతాయి? ఆమె చీర కుచ్చుళ్ళని సరి చేసుకుంటూ హాల్లోకి వచ్చింది. ఆకుపచ్చని పట్టు చీర, అదే రంగు రవిక, మెడలో గొలుసు బంగారం శరీరం మీదకి శోభం తెచ్చిపెడుతున్నాయి. సత్యమూర్తి అసహనం అంతరించిపోయింది. రాజేశ్వరిని దగ్గరగా లాక్కున్నాడు. ఆమె చీర కొంగు తగిలి టేబుల్ మీద త్రాగి ఉంచిన మంచినీళ్ళ గ్లాసు వలికింది. సత్యమూర్తి ప్యాంటుతో పాటు రాజేశ్వరి చీర కూడా కొద్దిగా తడిచింది. ఆమె సిగ్గుపడుతూ, చీర మార్చుకుంటాను, ఎవరైనా చూస్తే నవ్విపోగలరు అంది. సత్యమూర్తి టైం చూసుకున్నాడు. 4:35. ఇలాగే వెళ్దాం, టైం అవుతోంది అన్నాడు. రాజేశ్వరికి మనసులో వెలితిగానే ఉంది. చీర మీద మంచినీళ్ళు పడ్డాయని కాదు, మార్చి వేరే కట్టుకుందామని అనుకుని కూడా కట్టుకోకుండా అలాగే బయలుదేరి వెళ్తున్నందుకు.
సత్యమూర్తి అదేం పట్టించుకోలేదు. గత్యంతరం లేక రాజేశ్వరి భర్తను అనుసరించింది. కారు ఎక్కబోతుండగా రాజేశ్వరికి జయలక్ష్మి గుర్తుకొచ్చింది. పని మనిషి 5ంటికి వస్తుంది, మనం ఉదయం వెళ్ళేటప్పుడైనా దానికి చెప్పలేదు, 5ంటికి వచ్చి ఇక్కడే కూర్చుంటుందేమో అంది. పర్వాలేదులే, కాసేపు చూసి అదే వెళ్తుంది అని కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు సత్యమూర్తి. మూవీ ల్యాండ్ సర్కిల్ దగ్గర కారు ఆపాడు. రాజేశ్వరి కారు దిగి ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ షాప్లో పిల్లలకు కొన్ని బొమ్మలు కొంది. ఈ మారు బయలుదేరిన కారు మళ్ళీ సత్యమూర్తి ఆఫీస్ ముందు ఆగింది. ఇక్కడెందుకు ఆపారు? రాజేశ్వరి టైం చూసుకుంటూ అంది. ఒక్క 10 నిమిషాలు కూర్చో రాజీ, వెంటనే వచ్చేస్తాను. ఆదివారం కూడా మీ ఆఫీస్ పనిచేస్తుందా? ఒక్కో మారు అర్జెంటు పనులుంటే పనిచేయక తప్పదు. నా వర్క్ కూడా కాస్త ఉంది. అసిస్టెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వచ్చాను. ఏం చేశాడో చూసి రావాలి. కారు దిగి తలుపును పెద్దగా శబ్దం చేస్తూ మూస్తూ అన్నాడు. తొందరగా రావాలి. రాజేశ్వరి గుణిగింది. ఓకే ఓకే అంటూ గబగబా అడుగులు వేసుకుంటూ సత్యమూర్తి ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. వెళుతున్న సత్యమూర్తి వంక నిర్నిమేషంగా చూడసాగింది రాజేశ్వరి. రాజేశ్వరి ఊహలతో తాళ్లను పేనసాగింది. తన ఆశా సముద్రానికి సత్యమూర్తి చిలీలి కట్ట. అయినా తనకు అతడు ఎప్పుడూ ప్రతిబంధకం అనిపించలేదు. చిన్నప్పటి నుంచి తన బ్రతుకు సిద్ధార్థుడి చిన్నప్పటి బ్రతుకు లాంటిది. కపటం ఎరుగని మనుషుల మధ్య తను పెరిగింది. మోసం, వంచన ఏమిటో తెలియవు. అలాంటి మనుషులు తన జీవితంలో ఇంతవరకు తారసపడలేదు. ఎందుకో హింసను చూస్తే తన మనసు విపరీతంగా చలించిపోతుంది. తనను భయపట్టే ఏ దుర్గుణంలోనూ సత్యమూర్తి తన పాలిటి దేవుడు. అటువంటి ఏ దుర్గుణాలు లేనివాడు. ఎందుకో సత్యమూర్తిని చూస్తే బుద్ధుడు గుర్తొస్తాడు. తమకిష్టమైన దేవుడు బుద్ధుడు. ఆలోచనలో పడి రాజేశ్వరి టైం చూసుకోవాలా. 15 నిమిషాలు దాటిపోయాయి. సత్యమూర్తి ఇంకా రాలేదు. ఆఫీస్ గేటు వంక చూపులు నిలిపి మళ్ళీ ఆలోచనలోకి జారిపోయింది. ఒక విచిత్రమైన ఊహ వచ్చింది రాజేశ్వరికి. తన భర్త తనను ఎప్పుడైనా నిరాదరించటం జరిగితే ఆ ఆలోచన వచ్చిన వెంటనే అమ్మో అంటూ గుండెల మీద చేయి వేసుకుంది. చిచి, ఈరోజు ఎందుకు ఇలా పాడు ఆలోచనలను వస్తున్నాయి అనుకుంటూ సర్దుకొని కూర్చుంది. అమ్మగారు అంటూ ఓ 10 ఏళ్ల కుర్రాడు ఒకడు ఆఫీసులోంచి పరిగెత్తుకుంటూ వచ్చి కారు దగ్గర నిలబడ్డాడు. రాజేశ్వరి ఏమిటన్నట్టు వాడి వెంక చూసింది. అయ్యగారు మీకు ఇమ్మన్నారండి అంటూ ఒక కాగితం రాజేశ్వరి చేతికి అందించి వచ్చినంత స్పీడ్గానే వాడు వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. రాజేశ్వరి కాగితం విప్పి చూసింది. డియర్, చాలా అర్జెంట్ పని ఒకటి పడింది. 1 గంట పైగా పడుతుంది. నువ్వు ఈ లోపల నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ అభిరామపురానికి వెళ్ళు. నేను ట్యాక్సీలో వస్తాను. నేను వచ్చిన తర్వాత కాసేపు ఉండి తర్వాత తిరిగి వచ్చేద్దాం. సారీ, ఒంటరిగా పంపిస్తున్నాను. సత్యం కాగితాన్ని మడిచి హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది రాజేశ్వరి. తను ఇప్పుడు నేరుగా అభిరామపురానికి వెళ్ళాలా వద్దా, లేకుంటే ఈ గంటసేపు ఇక్కడే ఎక్కడో చోట తిరిగి భర్తతో పాటు ఒకే మారు వెళ్ళొచ్చు కదా అనుకుంది. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చినా 1 గంట అవుతుందని కూడా అనిపించింది రాజేశ్వరికి. రాజేశ్వరిలో చిరాకు మొదలైంది. అనుకున్నట్టు జరగకపోతే ఎప్పుడూ ఇంతే. ఆ అర్జెంటు పని ఏదో ఇప్పుడే రావాలా సత్యమూర్తికి? తను సొంతంగా డ్రైవ్ చేసి చాలా కాలమైందన్న ఒక విషయం మాత్రం రాజేశ్వరికి కొంత రిలీఫ్నిచ్చింది. ఇంకో 5 నిమిషాలు స్టీరింగ్ ముందు కూర్చుని ఆలోచించి నేరుగా అభిరామపురానికి వెళ్ళటానికే నిర్ణయించుకుంది. సైడ్ మిర్రర్లో ఒకమారు మొహం చూసుకుని వెంట్రుకలు సర్దుకొని కారు స్టార్ట్ చేసింది. రాజేశ్వరికి స్పీడ్ నచ్చదు. కారును ఎప్పుడూ నెమ్మదిగానే తోలుతుంది. కానీ ఆ రోజు ఎందుకో ఆమె మనసులో ఆమెకే స్పష్టంగా తెలియని ఉద్విగ్నత మునుపెన్నడూ వెళ్ళనంత స్పీడ్లో అభిరామపురం వైపు దూసుకెళ్లసాగింది. రాజేశ్వరి కారు బయలుదేరిన ఇంకో 5 నిమిషాలకు సత్యమూర్తి ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ తీసుకుని మధ్యలో మల్లెపూలు కొనుక్కొని ఇంటికి బయలుదేరాడు. ట్యాక్సీ సత్యమూర్తి ఆత్రానికి అనుగుణంగా వేగంగా వెళ్ళసాగింది. ట్యాక్సీ ఇంటి ముందు ఆగినా సత్యమూర్తి వెంటనే కిందకు దిగలేదు. ప్యాంటు జేబులోంచి తీరిగ్గా సిగరెట్ పెట్టె పైకి తీసి ఎంచుకున్నట్టు ఒక సిగరెట్ అందుకుని వెలిగించాడు. ట్యాక్సీ డ్రైవర్ అసహనంగా వెనక్కి తిరిగి సత్యమూర్తి వంక చూశాడు. సత్యమూర్తి అది పట్టించుకోకుండా ఇంకో కొన్ని క్షణాలు ఆగి తర్వాత హఠాత్తుగా పైకి లేచి జేబులోంచి 10 రూపాయల నోటు తీసి డ్రైవర్ చేతిలో పెట్టాడు. ట్యాక్సీ డ్రైవర్ చిల్లర అంటున్నా వినిపించుకోకుండా వేగంగా గేటు తీసుకుని లోపలికి వెళ్ళి వరండాలో నిలబడి చుట్టూ చూడసాగాడు. సత్యమూర్తికి జయలక్ష్మి ఎక్కడా కనిపించలేదు. వేళ్ల మధ్యలో ఉన్న సిగరెట్ చురుక్కుమంది. సత్యమూర్తి సిగరెట్ను విసురుగా కింద పడేశాడు. తాళం తీసి లోపలికి వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. తను కూర్చున్న సోఫాకి ఎదురుగా ఉన్న వీధి తలుపుల్ని తలుపులకు సమాంతరంగా ఉన్న వరండాలోని 2 స్తంభాలని వరండా నుంచి గేటు వరకు మధ్యనున్న చక్కని రోడ్డుని మార్చి చూస్తూ జయలక్ష్మి కోసం ఎదురు చూస్తున్నాడు. 6 సిగరెట్లు ప్యాకెట్లోంచి సత్యమూర్తి పెదవుల మధ్యకు వెళ్ళి కాలి మసిగా మారిపోయాయి.
ఏడో సిగరెట్టు తలుపు దగ్గరున్న తివాచీ మీద పడింది. పూర్తిగా ఆరని సిగరెట్టు తివాచీని కాల్చసాగింది. దాని నుంచి వెలువడుతున్న పొగ అతి సన్నగా పాముల మెలికలు తిరుగుతూ గాలిలోకి అదృశ్యం అవుతోంది. సత్యమూర్తి తదేకంగా సిగరెట్ చూపిస్తున్న అందాలని బేరీజు వేసాగాడు. ఆలస్యంగా వచ్చాను అనుకుంటూ ఆత్రంగా వచ్చిన జయలక్ష్మి తివాచీ మీద సిగరెట్ పడిన చోట కాలు పెట్టింది. కాలు చురుక్కుమంది. తను చూస్తున్న దృశ్యం మాయమవగానే తలెత్తి చూశాడు సత్యమూర్తి. ఆలస్యం అయిపోయింది బాబుగారు అంటూ ఒక క్షణం చేతులు నలుపుకుని ఆ తర్వాత వేగంగా హాలు దాటి వంటింటి వైపు వెళ్ళిపోయింది జయలక్ష్మి. వంటింట్లోనూ పెరట్లోనూ ఎక్కడా కనిపించిన అమ్మగారి కోసం మళ్ళీ హాల్లోకి వచ్చిన జయలక్ష్మికి ముందు తలుపుకు గడియ పెట్టబోతున్న సత్యమూర్తి కనిపించాడు. బాబుగారు అంది అర్థం కాక జయలక్ష్మి. సత్యమూర్తి జవాబు ఇవ్వలేదు. తాపిగా తలుపులకు గడియ పెట్టి వెనక్కి తిరిగి జయలక్ష్మి మొహంలోకి సూటిగా నిర్నిమేషంగా చూడసాగాడు. జయలక్ష్మికి తన గొంతును ఎవరో నొక్కినట్టు అనిపించింది. నిప్పులు కక్కుతున్నట్టు సత్యమూర్తి కళ్ళు మెరుస్తున్నాయి. ఆ మెరిసే కళ్ళను తన ఈ ఇంట్లోకి అడుగు పెట్టక ముందు ఎక్కడో చూసింది, గుర్తుకు రావట్లేదు. సత్యమూర్తి ఒక అడుగు ముందుకు వేశాడు. జయలక్ష్మి పరిస్థితి చూచాయిగా అర్థమవుతోంది. దగ్గుత్తికతో మళ్ళీ బాబుగారు అంది. ఒక బలమైన క్రౌర్యంతో నిండినటువంటి పలచటి చిరునవ్వు సత్యమూర్తి పెదవుల మీద ఒక్క క్షణం మెరిసి మాయమైంది. నేను బాబుగారిని కాదు అని నింపాదిగా అన్నాడు సత్యమూర్తి. జయలక్ష్మిలో ప్రశ్నలు సంఘర్షణ పడుతున్నాయి. మరి ఎవరీ బాబుగారు? నా గొంతుకెందుకు ఉరిత్రాడు బిగిస్తున్నాడు? ఆమెకు సమాధానం దొరకట్లేదు. నేనెవరో నీకు గుర్తు రాలేదు? అసహాయంగా తల అడ్డంగా తిప్పింది జయలక్ష్మి. అంటే నాలాంటి వాళ్ళు నీకు చాలామంది తగిలే ఉంటారన్నమాట. ఎంతమందిని అలా చెంపదెబ్బలు కొట్టావు? చెళ్ళుమని కొట్టినట్టు జయలక్ష్మికి ఆనాటి వర్షపు రాత్రిలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. కారులో కూర్చుని తన చేతిని ఎవరో లాగారు ఆ రోజు. ఇతనే అతను అన్నమాట. జయలక్ష్మి మస్తిష్కం వేడెక్కసాగింది. మీరా అంది. సత్యమూర్తి మళ్ళీ నవ్వాడు. ఈ మార అతని నవ్వు మొదటి కన్నా రెండింతలు కర్కశంగా ఉంది. గుర్తుకొచ్చిందా? ఆ రోజు చెంప దెబ్బతిన్నది నేనే. ఫ్యాన్ గాలికి వెంట్రుకలు అటు ఇటు కదిలినట్టు జయలక్ష్మి మనసు చెలించసాగింది. అన్యాయం బాబుగారు అంది. సత్యమూర్తి మళ్ళీ నవ్వాడు. అయితే కొండలయ్య దగ్గర చెప్పించి నన్ను ఇక్కడికి పిలిపించడంలో కూడా ఉద్దేశం ఇదే అన్నమాట. ఇప్పటికైనా అర్థమైనందుకు సంతోషం. సత్యమూర్తి ఒక అడుగు ముందుకేస్తున్నాడు. అతను ఇద్దరి మధ్య దూరం మాయించేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె ఇద్దరి మధ్య దూరం పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఎదురుగా మూసిన తలుపులు, పక్కనున్న కిటికీలు తెరిచి ఉన్నాయి. కానీ వాటి మధ్యలో నున్నవి చీపురు పుల్లలు కావు, ఇనప కడ్డీలు. తను ఈ విషమ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో జయలక్ష్మికి తోచడం లేదు. ఇంట్లో ఎవరూ లేరు. తను గట్టిగా అరిచినా ప్రయోజనం ఉండదు. తన పిలుపు ఈ గది దాటకపోవచ్చు. దాటినా వరండాలోనే ఆగిపోవచ్చు. వరండా దాటినా తోట దాటదు. అన్నీ దాటి వీధిలోకి వినిపించినా ఎవరో పట్టించుకోకపోవచ్చు. జయలక్ష్మికి ఆ సమయంలో తాను నగరానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నట్టు అనిపించింది. తను ఊరకే హైరానా పట్టం తప్ప ప్రయోజనమే ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. సత్యమూర్తి మన్ను తిన్న పాముల చిన్నగా ఒక్కో అడుగు మాత్రం ముందుకేస్తూ వస్తున్నాడు. వంట ఇంటి కుందేలు అన్న నమ్మకం కాబోలు. వెనక్కి జరుగుతూ శవన్లా వెళుతున్న జయలక్ష్మికి గోడ అడ్డం వచ్చింది. తల కొద్దిగా పక్కకు తిప్పి చూసింది. బారెడు దూరంలో పెరటి వైపు వెళ్ళడానికి తలుపులు తెరిచున్నాయి. ఒక్క ఊపులు అన్నిటికీ తెగించి జయలక్ష్మి ఒక్క క్షణంలో ఆ తలుపుల దగ్గరికి చేరుకుంది. జయలక్ష్మి కంటే అరక్షణం ముందుగానే అక్కడికి చేరుకున్నాడు సత్యమూర్తి. జయలక్ష్మి ఓడిపోయింది. సత్యమూర్తి ఒక చేత్తో పట్టుకుంటేనే విడిపించుకోవటం ఎంత కష్టమో ఆమెకి ఇంతకు ముందే తెలుసు. సత్యమూర్తి రెండు చేతులతోనూ జయలక్ష్మిని ఆక్రమించుకున్నాడు. సత్యమూర్తిలోని కసి కరిగిపోయింది. యాస్ట్రేలోకి నెట్టే సిగరెట్ లాగా జయలక్ష్మిని వదిలిపెట్టేశాడు. పెట్టెలోంచి కొత్త సిగరెట్ని తీసి ముద్దు పెట్టుకోబోతున్నట్టు పెదవుల మధ్య ఇరికించుకున్నాడు. జయలక్ష్మి ఒక్క ఉదుటున పైకి లేచి బయటికి పరిగెత్తింది. పరిభ్రమిస్తున్నటువంటి ఆమె మనస్సుకి తలుపులు తెరుచుకుని అవతల అడుగుపెట్టినప్పుడు గుమ్మానికి దగ్గరగా ఓ పక్క ఎవరో నిలబడున్నట్టు అనిపించింది. ఆయన నిలబడి చూస్తున్నది రాజేశ్వరి కాదు కదా అన్న అనుమానం ఆమెకు కలిగింది. తర్వాత 2 క్షణాలు గడిచేసరికి ఆ చూసింది రాజేశ్వరే, సందేహం లేదు. సత్యమూర్తి నాకు చేసిన అన్యాయాన్ని ఆమె కళ్ళారా చూసింది అన్న నమ్మకం ఆమెలో బలపడింది. జయలక్ష్మి బయటికి దూసుకు వెళ్ళగానే అంతవరకు అక్కడే నిలబడి అంతా చూస్తున్న రాజేశ్వరి విసురుగా లోపలికి అడుగుపెట్టింది. తాపీగా సిగరెట్ వెలిగించుకుని పీలుస్తున్న సత్యమూర్తి మొహంలోకి భార్యను చూడగానే రక్తం ప్రవహించడం ఆగిపోయింది. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. అది కాదు రాజీ, ఏది కాదు, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనేమి వినను అని కోపంతో వణికిపోతున్న పెదవులతో రాజేశ్వరి హ్యాండ్ బ్యాగ్లోని పిస్టల్ని యువతలకి తీసింది. రాజీ అని కెవ్వుమని కేక పెట్టాడు సత్యమూర్తి. ఆ కేకలోనే రాజేశ్వరి పేల్చిన పిస్టల్ గుండు చేసిన ధ్వని మిళితమైంది. అబ్బా అంటూ కింద కుప్పలా కూలిపోయాడు సత్యమూర్తి. కాసేపు రక్తంలో విలవిలా తన్నుకుని చనిపోయాడు. రాజేశ్వరికి భర్త మీద పిస్టల్ పేల్చి
చంపేంత ధైర్యం ఉండదు. అటు తిరిగి పడుకునిట్టు అనుకుంది విజయలక్ష్మి. జయలక్ష్మి బలవంతంగా కళ్ళు మూసుకుంది. ఒక్కటే ఆలోచనల వృధా. తన బ్రతుకుని ఇంత క్షోభ పెట్టిన సత్యమూర్తి బాగుపడ్డావు. రాజేశ్వరికి ఈ సంగతి తెలియటం ఖాయం. వాళ్ళ సంసారంలో ఈ సంఘటన నిప్పులు చెరక్కమానదు కసిగా అనుకుంది జయలక్ష్మి. మళ్ళీ కళ్ళు మూతపడ్డాయి. ఈ మారు రాజేశ్వరి సత్యమూర్తి కోర్టులో కనిపించారు. రాజేశ్వరి భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి కోర్టు అంగీకరించింది. లంచాలు తీసుకుంటున్నాడని సత్యమూర్తిని ఉద్యోగం నుంచి తీసేశారు. డబ్బులు లేక ఇల్లు కారు అన్నీ అమ్ముకున్నాడు. 4-5 నెలల్లోనే అతని పరిస్థితి మరీ అధ్వానం అయిపోయింది. జయలక్ష్మి ఒకరోజు తన ఊరికి వెళ్ళటానికి ఒక రిక్షా ఎక్కింది. ఆ రిక్షాను తొక్కుతున్నది సత్యమూర్తి. తనే పలకరించింది. ఏమో రిక్షా వాళ్ళ బాగున్నావా అని. సత్యమూర్తి వెనక్కి తిరిగి ఆమెను చూసి తల ఉంచుకున్నాడు. జయలక్ష్మికి అతని మీద కోపం తగ్గక రిక్షా ఒక పండు సందులోకి వెళ్ళగానే బాబోయ్ వీడు నన్ను బలాత్కరిస్తున్నాడని గట్టిగా కేకలు పెట్టింది. ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి సత్యమూర్తిని కొట్టి తన్ని చిత్రహింసలు పెట్టారు. ఒక పోలీసు వచ్చి అచేతనంగా పడిపోయిన సత్యమూర్తిని లాక్కుపోయి జైల్లో వేశాడు. ఆ తర్వాత కేసు విచారణ జరిగి సత్యమూర్తికి ఉరిశిక్ష వేశారు. ఆ కోర్టులో జయలక్ష్మి తీర్పిస్తూ నిందితుడికి 2 మార్లు ఉరిశిక్ష విధిస్తున్నాను. పోలీసు వాళ్ళు వీడు నిజంగా 2 మార్లు చచ్చేటట్టు చూడాలి అంది. అందరూ పైకి లేచి జడ్జి పిచ్చిది అని గొడవ చేశారు. కళ చెదిరిపోయింది. ఇలాగైతే ఈ రాత్రికి నిద్రపట్టదనుకుంటూ జయలక్ష్మి పైకి లేచి వంటింట్లోకి వెళ్ళింది. నడుస్తున్న ఆమె మనసు కలలు కంఠం మానలేదు. తన హఠాత్తుగా ఎంతో ఎత్తు ఎదిగిపోయింది. వీధిలో నడుస్తుంటే ఇళ్ళన్నీ పిచ్చుకగూళ్ళలా కనిపిస్తున్నాయి. వికటాట్టహాసం చేసింది. జనం భయంతో పాటు పారిపోయి తలా ఒక చోట దాక్కున్నారు. తాను అడుగు తీసి అడుగు పెడుతుంటే ఎన్నో ఇళ్ళు నలిగిపోతున్నాయి. ఎందరో మనుషులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తను గర్వంగా అలాగే నవ్వుకుంటూ సత్యమూర్తి ఇంటి దగ్గరికి వచ్చింది. ఇంటి పైకప్పును అవలేలగా పైకెత్తి విసిరి పారేసింది. హాల్లో సోఫా మీద వెల్లికిలా పడుకొని స్టైల్గా సిగరెట్ కాలుస్తున్నాడు సత్యమూర్తి. తను ఒక చేత్తో సత్యమూర్తిని గట్టిగా పట్టుకుని పైకెత్తింది. విలవిలా తన్నుకుంటున్నాడు సత్యమూర్తి. తను అదేమీ పట్టించుకోకుండా సముద్రం దగ్గరికి తీసుకెళ్లి మధ్యలో విసిరేసింది. చేపలు, మొసళ్ళు, పాములు సత్యమూర్తిని చుట్టుముట్టాయి. ఒక్కొక్క ఖండా పీకుతుంటే సత్యమూర్తి వెర్రి కేకలు పెడుతున్నాడు. జయలక్ష్మి తర్వాత ఆలోచించలేకపోయింది. మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. ఆమె మనసు క్షణంసేపు కూడా నిలకడగా ఉండట్లేదు. గాలికి కాగితాలు రెపరెపలాడుతున్నట్టు ఆలోచనల సుడిగాలి ఆమెను ఊపిరి తీసుకొనివ్వటం లేదు. 2 నెలల నుంచి ఇదే వరుస. రాత్రి కానీ పగలు కానీ పట్టుమని ఒక గంటసేపు నిద్ర పట్టింది లేదు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది జయలక్ష్మి. తను ఈ ప్రాంతాల నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడాలి. సాధ్యమైనంత దూరం పారిపోవాలి. ఆ రాత్రిలో మిగిలిన భాగాన్ని అప్పటికప్పుడే బయలుదేరి స్టేషన్కి వెళ్ళి గడిపింది జయలక్ష్మి. రైల్వే స్టేషన్ జనంతో కిటకిటలాడుతూ ఉంది. ఆ జనం మధ్యలోనే అసహనంగా అటు ఇటు తిరుగుతోంది. తను ఎక్కే రైలు కోసం వేచి ఉండాల్సిన 10 నిమిషాలలోపే భూకంపం వస్తుందన్నంత తొందరపడుతోంది మనస్సు. ఆమె తొందర అర్థం చేసుకుందో ఏమో రైలు తొందరగానే వచ్చింది. దిగుతున్న జనాన్ని తోసుకుంటూ ఓ పెట్టెలోకి ఎక్కడానికి ప్రయత్నించింది జయలక్ష్మి. దిగుతున్న వాళ్ల తోపుడుతో వెంటనే ఎక్కడానికి వీలు పడింది కాదు. జయలక్ష్మి తల పక్కకు తిప్పి మిగిలిన కంపార్ట్మెంట్ల వైపు చూసింది. తన పక్కనే ఉన్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కబోతున్న రాజేశ్వరి, సత్యమూర్తి కనిపించారు. ఇద్దరూ నవ్వుతూ ఒకరిచే ఒకరు పట్టుకుని పైకెక్కుతున్నారు. జయలక్ష్మి కళ్ళ ముందు అంతా చీకటి. ప్రపంచం అంతటా గిర్రున తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ మరుసటి రోజు మామూలుగానే తెల్లవారింది. మళ్ళీ చీకటి పడింది. మళ్ళీ తెల్లవారింది. క్యాలెండర్లలో నెలలు, సంవత్సరాలు మారిపోతున్నాయి. ఈ కథ జ్యోతి మాసపత్రిక నవంబర్ 1978లో కథ పోస్ట్ అయింది. ఈ కథ వెనుక రచయిత అభిప్రాయం మనం ఒకసారి విందాం మళ్ళీ. పేదవాడి కోపం పెదవికి చేటు, ఇది ఒక నానుడి. ఆదిమ మానవుడి కాలం నుంచి నేటి వరకు ఇది అక్షర సత్యంగానే చలామణి అవుతోంది. కథల్లో తప్ప వాస్తవ సంఘటనల్లో బలహీనుడు బలవంతుడి ముందు ఓడిపోతూనే ఉన్నాడు. నేను మొట్టమొదట రాసిన గాజు పెంకు కథలో హీరోయిన్ మోగది. ఆమెను ఆదర్శవాది అనిపించుకోవాలనుకునే ఒక నాయకుడు ప్రచారం కోసం పెళ్లి చేసుకుంటాడు. ఊహల్లోని ఆదర్శం వేరు, నిజ జీవితం వేరు. మోగదాన్ని భార్యగా ఎంతో కాలం భరించలేక గొంతు నులిమి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమె గొంతు విప్పుతుంది. తను మోగది కాదు. పరిస్థితులకు తలవంచి అలా నటిస్తున్న తరుణంలో పెళ్ళయింది. భర్త హత్యా ప్రయత్నం నుంచి పారిపోయి ఆమె ఒంటరి బతుకుతుంది. తనకింత ద్రోహం చేసిన హీరోను ఆమె ఏమీ చేయాలనుకోలేదు. కనీసం శాపనార్థాలు కూడా పెట్టలేదు.
అతడి వినాశనం కోరుకున్నా ఏమీ జరగదని గుంబనంగా ఉండిపోయింది. ఈ విషయం కథలో చెప్పలేదు, అర్థం చేసుకుంటే ఆ పాత ప్రవృత్తి అది. మైలపడిన చీర కథ కూడా గాజు పెంకు కథే. అయితే ఇక్కడ హీరో చావును కోరుకుంటుంది, చిత్రహింసలు పడాలని ఆశిస్తుంది, కానీ ఏమీ జరగదు. ఊహల్లో మాత్రమే హీరోని హింసించగలుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.